20,000 పాపులేషన్ కి 20 మంది డాక్టర్లు ఉండాలి. ఏ పిహెచ్సి పరిధిలో అయినా 20 మంది డాక్టర్లు అవైలబుల్ ఉందా? లేదు. ఇప్పుడు మీరేమంటారు? మీరు అన్న వాదనకి నేను మధ్యలో రాకూడదు అనుకున్నా, నా ఫ్లోలో నేను వెళ్ళాలనుకున్నా, నేను ఒక మాట అడిగారు కాబట్టి నేను అడుగుతాను. నేనేమంటానంటే, నేను ఒక పబ్లిక్, మీ డాక్టర్లు మీరు ఎంతసేపు మీ ఎవరిని ఏమి కూర్చున్నారు? 10,000 మంది వస్తే మాకు ఏమవుతుందండి, మా జీవనోపాధి ఏమవుతుందండి, మాకు లేకపోతే మేము మా డాక్టర్లు సూసైడ్స్ అంటే మీకోసం జనమా, జనం కోసం ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఉంటుందా? ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీ ఆవేదన సరైనదే. మీ ఆవేదనలో మీరు హెల్త్ కమిషన్ డిమాండ్కి మేము అందరం మద్దతు ఇస్తాం. అదేవిధంగా డాక్టర్స్ వాళ్ళ పని విధానాలు కానీ ఇతర సమస్యలన్నిటికీ మేమంతా మద్దతు ఇస్తాం. కానీ ప్రజారోగ్యాన్ని ఎట్లా చూడాలనేది చాలా ముఖ్యమైనది. ఈ ప్రజారోగ్యాన్ని చూడడానికి మాత్రం డాక్టర్స్ తమ పరిధి దాటి బయటికి రావాల్సిన అవసరం. కేవలం మీ ప్రొఫెషన్ దీన్ని మాత్రమే చూసుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకు రాలేదంటే ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆనాటి వాళ్ళు ఈనాటి వాళ్ళు. ఇది మేము ప్రతిసారి అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఏంటి? బడ్జెట్ లో నిధుల్ని పెంచాలి, ఆరోగ్య రంగానికి, విద్యా రంగానికి నిధులు పెంచాలనేది ఇది మొదటి నుంచి గత 30 ఏళ్ల నుంచి దేశంలో ప్రజా సైన్స్ ఉద్యమం అడుగుతున్న డిమాండ్, జనసంస్థ అని అడుగుతున్న డిమాండ్. దాన్ని పట్టించుకోకపోతే గవర్నమెంట్ లేదు, మీరు అందుబాటులో లేరు, ప్రజలేం కావాలి? గవర్నమెంట్ పట్టించుకోదు, మీరు అందుబాటులో లేరు, ప్రజలేం కావాలి? ఈ రోజుకి నేను చెప్తున్నా, మీరు ఏ నివేదికలైనా చూడండి, 50% ప్రజలకి ఆధునిక ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో లేవు. 50% ప్రజానికి. ఇది ఎప్పుడు అందుతుంది? ఇది అందేదాకా ఏం జరగాలి? సో ఇవన్నీ కూడా చాలా చర్చనీయ అంశాలు ఇందులో ఉంటాయి. కాబట్టి మన చర్చ ఎంతసేపు ఐఎంఏ కానీ మిగతా అసలు ఈరోజు పబ్లిక్ హెల్త్ అంటే పబ్లిక్ హెల్త్ మీద చర్చ పెడితే చాలా బాగుండేది. ఏదో ఒక వ్యవస్థ మీద ఏదో వ్యతిరేకతతో చర్చ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. కానీ పబ్లిక్ హెల్త్ ని మనం ఏ రకంగా తీసుకెళ్తాం ఒక ఐఎంఏ బాధ్యతగా, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనుకోని. మేము వైద్య రంగంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత దాంట్లో పబ్లిక్ హెల్త్ ని ఏం చేయాలని అడిగితే నేను చాలా చెప్పేటోళ్ళం. ఇట్లాంటి బడ్జెట్ రంగంలో ఎంత ఉండాలి, ఇంకోటి ఎంత ఉండాలి, అవన్నీ వచ్చింది. కానీ ఆ చర్చ జరగదు. చర్చ ఒకవైపు వీళ్ళకి ఎందుకు ఏమిటనేది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఆ కమిటీలో మీరు అన్నట్టు 428 జీవో ఏదైతే 429 జీవో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2008 ఇచ్చారో, అప్పుడు నాట్ ఓన్లీ ఐఎంఏ రిప్రజెంటేటివ్, ఆనాటి ఏపీ మెడికల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్, ఆనాటి పారామెడికల్ బోర్డ్ రిప్రజెంటేటివ్, మెడికల్ ఆర్గనైజేషన్స్, అలాగే మాలాంటి వాళ్ళు, నేను కూడా ఆ కమిటీలో ఉన్నాను. దీని మీద ఎన్ని రోజులు చర్చ చేసినాం? ఈ రోజుకి అందులో ఏమైనా మార్పు ఉందంటారా? డీటెయిల్ గా వెళ్ళాలంటే వెళ్దాం. నేను ప్రతి పాయింట్, ప్రతి టేబుల్, ప్రతి లెక్క, ప్రతి గవర్నమెంట్ రిపోర్ట్ పట్టుకొని మీ దగ్గర చర్చ కూర్చుంటాను. డీటెయిల్ గా వెళ్దామంటే వెళ్దాం. కాబట్టి వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం చాలా లోతుగా ఉంది. ఈ రోజు మీరు అందుబాటులో ఉండరు, దానికి కారణాలు అనేకం. గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్ననే 2023-24లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 50% స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అక్కడ కొరత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వ హాస్పిటల్స్ ఎక్కడికి పోవాలి జనం? అందుకనే మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు, అందుకే బాణమ చేతపడిగాళ్ళ దగ్గరికి పోతా ఉన్నారు, అందుకే రకరకాల వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నారు. ఈ పరిస్థితులు మొదటి నుంచి అప్పుడు నేనున్న జన విజ్ఞాన వేదిక కానీ, అప్పుడున్న జన విజ్ఞాన వేదిక కానీ, ఈ రోజు మా విజ్ఞాన దర్శిని కానీ, మేము కానీ, దేశవ్యాప్తంగా ఉండే సైన్స్ సంస్థలు కానీ ఒక స్టాండ్ తీసుకున్నాయి. అదేంటంటే ఎవరైతే ప్రజల్లో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి 1 సంవత్సర కాలం పాటు మనం శిక్షణ అందించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూర్చోబెట్టారు. ఎందుకని 60% జబ్బులకి మీద డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి రిపోర్ట్ ఉంది. 60% జబ్బులకి డాక్టర్ అవసరం లేదు. ఎవరికి వాళ్ళు చేసుకోగలిగిన పద్ధతి ఉంది. ఇట్ ఈస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్ ఎంతవరకు అవసరం, ఎక్కడి నుంచి అవసరం లేదు. సో ఈ చర్చ కూడా జరగాల్సిన అవసరం. కాబట్టి ఆ ట్రైనింగ్ గవర్నమెంట్ ఇచ్చింది. సంవత్సర కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలోని 26-27 వేల మందికి గవర్నమెంట్ 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చింది. వీళ్ళందరూ ట్రైనింగ్ పొందిన వాళ్ళు. వీళ్ళందరినీ సామాజిక ఆరోగ్య సేవకులుగా గుర్తించి, కమ్యూనిటీ పారామెడిక్స్ గుర్తించి ట్రైనింగ్ ఇచ్చింది ప్రభుత్వం. అఫీషియల్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 1000 గంటల శిక్షణ అందించింది. ఆ శిక్షణ పొందిన వాళ్ళు
వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం అది చేయలేదు. మీరు అవ్వండి, కానీ అంత టైం నాకు అవ్వలేదు. I humbly request all speakers must stay here till our questions are finished. If you go, it is difficult, but there is no use of you coming in. You must stay and answer our questions. We will let you to speak. Please speak. Already your 8 minutes are over, sir. 2 minutes are. Please, sir. Carry on. We allow you to speak, but you must be here to answer our questions again. I'm telling you, we will allow you to speak. You have to answer our question. Next, you should not go from here. That is our demand. But no interruption. ఇక్కడ ఇది ప్రజాస్వామ్య వేదిక అని నేను అనుకున్నాను. కానీ ఇది ఎలా ఉందంటే ఒక డిక్టేటర్షిప్ వేదికలా ఉంది. ఇది రెండోసారి నాకు ఐఎంఏతో అనుభవం. దయచేసి ఐఎంఏతో కలిసి కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు ఏ రోజు కూడా ఐఎంఏ ఇంత ఆప్డెమోక్రాటిక్ గా లేదు. నేను వరంగల్ అశోక్ రెడ్డి గారితో మాట్లాడిన అదే వేదిక మీద ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నా. ఈ మీటింగ్ వచ్చే ముందు కూడా నేను అశోక్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి చెప్పాను, నేను డెమోక్రాటిక్ పర్సన్, డెమోక్రాటిక్ చర్చల్లో నేను ఉంటాను. సార్ అన్నట్టు మీరు ఆ తర్వాత ప్రశ్నలు వేస్తారా? మీరు ఆ తర్వాత ప్రశ్నలు వేస్తారా? మీరు ఒక్క నిమిషం, నేను ఒక పద్ధతి ఇక్కడ నేను మిగతా అంశాలు చెప్పడానికి ముందు నేను ఒక అంశం చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ శ్యామలాంబ, డాక్టర్ బాలాంబ, డాక్టర్ వై రాధాకృష్ణమూర్తి, ఈవెన్ డాక్టర్ మేము పిలుచుకొచ్చిన అనేక సార్లు చూసిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా పక్క రాష్ట్రంలో జెటి శేషారెడ్డి గారు, డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు, డాక్టర్ గోవింద్ రెడ్డి గారు, కేయానంద్ గారు, ఇక్కడే ఉన్న డాక్టర్ రమాదేవి గారు, మన ముందే ఉన్న డాక్టర్ శంకర్ గారు, ఇలాంటి అనేక మంది ప్రజా వైద్యులతో, డాక్టర్ రంగారెడ్డి గారు, అనేక మంది ప్రజా వైద్యులతో కలిసి పనిచేసిన వాళ్ళు. వైద్యుల గురించి తెలుసు, వైద్యం గురించి తెలుసు, ప్రజారోగ్యం గురించి తెలుసు. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు, మీరు ఎంతసేపు మాట్లాడారు, మీరు నలుగురేదు, నేను ఒక్కడి వచ్చి మాట్లాడితే ఎందుకంత అసహనం, ఎందుకు బయటకు చేస్తున్నాను, ఏమైతా ఉంది? నేను సూటిగా అసలు మీరు ఎందుకన్నారు అట్లా? మీరు ఇచ్చిపోవాలి, నాకు 5 గంటల దాకా చెప్పారు, 5 గంటల దాకా నేను ఇక్కడ ఉంటానని చెప్పి వచ్చిన బాయ్. అసలు అదే పద్ధతి. మీరు ఇంటలెక్చువల్ సెక్షన్, ఇట్స్ అ ప్రొఫెషన్. మీరు ప్రొఫెషనలిజం తో ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి నన్ను, నేను మాట్లాడేటప్పుడు కొంచెం సహనంతో ఓపికగా మాట్లాడతాను. మీరు ఎంతమంది ఉన్నప్పుడు నేను మాట్లాడతాను కదా, మాట్లాడడానికి ఒక డెమోక్రాటిక్ వే ఉంటుంది కదా. నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. సో ఇవన్నీ అంశాలు నేను విత్ ఫిగర్స్ ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన నేను వాళ్ళ తరఫునో మీ తరఫునో లేను. వాళ్ళెంతో మీరెంతో, అంతకంటే నాకు ప్రజలు ఎక్కువ ముఖ్యం. ప్రజారోగ్యం ముఖ్యం. నాకు ప్రజారోగ్యానికి సంబంధించిన ఏ అంశాలైనా ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధంగా. కాబట్టి అందుకే నేను అడిగిన ముందే, నా టైంలో నన్ను డిస్టర్బ్ చేయదు, నేను సైడ్ ట్రాక్ అవుతాను ఎప్పుడు చెప్పాను. సో ఇది ముందు కండిషన్ తో వచ్చినా, కానీ కండిషన్ ఉల్లంఘన జరిగిందని. సో ఇక్కడ ఏ దేశమైనా మొట్టమొదట ప్రైమరీ హెల్త్ కేర్ అనేది చాలా ముఖ్యం. ప్రైమరీ హెల్త్ కేర్ లో కేవలం డాక్టర్స్ లేదు కాబట్టి వాళ్ళని ఆ రోజు ప్రభుత్వం కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రజా ఆరోగ్య సేవకులుగా గుర్తించి ట్రైనింగ్ ఇచ్చింది. ఆ ట్రైనింగ్ 1 year జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇచ్చే క్రమంలో చివరి దశలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమం, అది ఆగిపోయింది.
దాని మీద ఏ విధంగా ఎవరు కానీ ఆ రోజు ఐఎంఏ కానీ ఆ రోజు టీజీఎంసీ కానీ ఎవరు కానీ దానికి సపోర్టివ్ గా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తాత్కాలం ఎవరు ఇచ్చిన ట్రైనింగ్